సిసిఏ క్యాండిడేట్స్ వాళ్ళ ఎన్ఏసి మార్క్స్ అండ్ సిబిటి మార్క్స్ అనేది కింద కామెంట్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన వీడియో వచ్చేసి సిసిఏలో కట్ ఆఫ్ ఎలా ఉంది, సిసిఏలో ఎవరికి ఎక్కువ మార్కులు ఉన్నాయి, పాత సిసిఏనా కొత్త సిసిఏనా అనేది ఇలా అయితే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ గురించి. సిసిఏలో పాత వాళ్ళకైతే అన్యాయం చేయడమే జరిగింది. పాత వాళ్ళకైతే 60+ అట్లా పర్సెంటేజ్ మాత్రమే వేసారు. ఇప్పుడున్న కొత్త సిసిఏలకు మాత్రం 90+ వేస్తారు, అదే 80+ వేస్తారు. అప్పుడు మాత్రం ఎగ్జామ్ కండక్ట్ చేసి వేయడం జరిగింది మార్క్స్ అనేటివి. ఇప్పుడు మాత్రం ఇక ఎగ్జామ్ తీసేసారు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి వేస్తున్నారు. ఇప్పుడైతే మాత్రం 80% ఎబోనే వేయడం జరుగుతుంది. అప్పటి వాళ్ళకైతే అన్యాయం జరిగింది అనుకోవచ్చు. చాలామంది కామెంట్ చేసారు, అప్పుడు మాకు బ్రో 60+, 70+ ఉండడం జరిగింది, మాకు 20 మార్క్స్ 21, 23, 24 అట్లా ఉన్నాయి బ్రో అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లుందంటే 31, 32, 33 ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 100% వేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు, నాకు తెలియదు. కానీ 99% వేసిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఉన్నారు. పాత వాళ్ళకైతే అన్యాయం జరిగింది అనుకోవాలి. బాగా మంది పాత వాళ్ళకి కామెంట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చేసిన 2 వీడియోల కింద కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకైతే అన్యాయం జరిగింది. వాళ్ళు అనేది ఏం చేయాలంటే సిబిటిలో ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకోవాలి. ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటేనే వాళ్ళకనేది జాబ్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది నేనే చెప్తున్నాను కాదు, ఎవరైనా కూడా ఇదే చెప్తారు. ఎవరైనా కానీ సిబిటిలో ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఎన్ఏసిలో తక్కువ ఉన్నవాళ్ళు, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, ఎన్ఏసిలో తక్కువ ఉన్న వాళ్ళు సిబిటిలో ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఎన్ఏసి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం ఆ మార్కులను ఏం చేయరాదు. అది ఒక్కసారి అప్రూవల్ అయిన తర్వాత మనం ఏం చేయలేదు. ఏదన్నా ఉంటే ఫస్టే ఎన్ఏసి సర్టిఫికేట్లో మార్క్స్ రాకముందుకే షెడ్లో మనం చేసినప్పుడే ఏదైనా ఉంటే చేసుకోవాలి, అప్పుడే కంప్లీట్ చేసుకోవాలి. మార్క్స్ వేసుకోవడమా సార్ని ఏదన్నా చేసి మార్క్స్ అయితే ఎక్కువ వేసుకోవడానికి ప్రయత్నించేది ఉండే, అప్పుడే అంత అయిపోయింది. అయినా ఏం చేయలేము, అప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేరు. బాగా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది, వాళ్ళకు పాత వాళ్ళకు న్యాయం జరగాలని అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు కొత్త వాళ్ళకి ఏంది ఆల్మోస్ట్ 30, 32 ఇట్లనే ఉన్నారు. వీళ్ళు బెనిఫిట్లోనే ఉన్నారు. వీళ్ళు పాత వాళ్ళకు ఒక 30 అటెంప్ట్ చేసినా కూడా వాళ్ళకి 2/3 20 మార్క్స్ వస్తాయి. 20 మార్క్స్ ప్లస్ వీళ్ళకి ఇక్కడ 21, ఆల్మోస్ట్ ఒక 23 చేసినాం అనుకోండి, వాళ్ళు 43 దగ్గరనే అయిపోవడం జరుగుతుంది. ఇట్లా వీళ్ళకు ఇప్పుడు 30 వచ్చినాయి అనుకున్నాం రాసుకోరు, 2/3 20 మార్క్స్ అవుతాయి. ప్లస్ వీళ్ళకు ఒక 30 మార్క్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు 50కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు వీళ్ళకంటే ఎన్ని ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, 7+X ఉన్నాయి. 7 అంటే చాలా ఎక్కువ. పాయింట్లలో జాబ్స్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ 7 అంటే చాలా ఎక్కువ మార్క్స్ ఇవి. కాబట్టి పాత సిసిఏ వాళ్ళు ఏం చేయాలంటే సిబిటీలనే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఇది నా తరపున, ఎవరి తరపున అయినా అదే చేయాలి. మీకు కూడా తెలిసి ఉంటుంది ఎట్లా మామూలుగా ఎట్లా అన్యాయం చేసిరా అని చెప్పేసి మీరు అంటున్నారు. నిజంగానే అన్యాయమే జరిగింది మీకు అనుకోవాలి. అప్పుడు సిసిఐ చేసినందుక, మరి ఇప్పుడు వీళ్ళు చేసినందుకు అదృష్టవంతులా అని చెప్పలేము. ఇక ఏం చేయలేం బ్రదర్. మీరైతే సిబిటీలో మంచిగా చదివి ఒక రీజనింగ్, అంటే మ్యాథ్స్ రాకపోతే రీజనింగ్, సైన్స్, కరెంట్ అఫైర్స్ అంటే చదవలేం లేండి, నేను కూడా రాసిన కాబట్టి ఎగ్జామ్. కరెంట్ అఫైర్స్ నేను 20కి 20 అటెంప్ట్ చేయలేదు. ఈ రీజనింగ్ అయితే మొత్తం పెట్టచ్చు. రీజనింగ్ అండ్ మ్యాథ్స్ కూడా ఈజీగా ఉంది. మ్యాథ్స్ రాని వాళ్ళు ఏం చేయాలంటే సైన్స్ చదువుకోవాలి, సైన్స్ చదువుకుంటే సరిపోతుంది. మీరైతే సిబిటీలో ఎన్ఏసిలో తక్కువ ఉన్న వాళ్ళు సిబిటీలో అయితే మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఇప్పుడున్న కొత్త సిసిఏ వాళ్ళు సిబిటీలో తక్కువ అట్లీస్ట్ 30 మార్క్స్ తెచ్చుకోతే మాత్రం వాళ్ళు అయితే వేస్ట్ అంటే ఇక నేను వాళ్ళ స్టడీని బట్టి చెప్తున్నా. అంటే ఈ పాత వాళ్ళు ఎట్లా చదువుతారో నాకు తెలియదు, ఎవరు ఎక్కువ కాంటాక్ట్ అవ్వాలి. కొత్త వాళ్ళను కనుక్కున్న కాడికైతే తెలిసినంత వరకు అయితే కొత్త వాళ్ళు అయితే చాలామంది అయితే నాకు తెలిసిన వాళ్ళు అయితే చదవడం లేదు. ఇంకొక అందులో 100 మంది ఉంటే 100 మందిలో 10 మంది అవుతారు కావచ్చు అంతే. ఆ 10 మందిలో ఆ స్కోర్ చేయగలరు 30 ఈ పేపర్కి అయితే రీజనింగ్ చేసుకుంటే 30 చేయగలరు. 30+ అయితే చేయలేకపోతారు కొంతమంది తెలుసుకున్నా. చదివే వాళ్ళంటే చేయగలుగుతున్నారు. పాత వాళ్ళైతే ఏం బాధపడకండి, మీకు కూడా జాబ్ వచ్చే అవకాశమే ఉంది. ఎవరు చదవడం లేదు కాబట్టి
మీరు కూడా కొంచెం సిబిటీలో ఒక 30+ తెచ్చుకునేందుకైతే ప్రయత్నం చేయండి. కట్ ఆఫ్ అయితే ఎక్కువ ఉండదు. ఎంత ఉంటుంది మా అంటే నాకు తెలిసినంత వరకు అయితే 40 నుంచి 55 మధ్యలో ఉంటుంది కావచ్చు యూఆర్, అంతే. దానికంటే తక్కువ మీకు తెలిసిందే ఇక ఓబీసీ ఉన్ను ఎస్సీ ఎస్టీ ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు. కాబట్టి ఏదేమైనా జాబ్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. మంచిగా చదవండి. ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన వారైతే ఇంక ఆలోచించకండి, ఎందుకంటే మంచిగా రాయకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి ఆలోచించండి. మంచిగా రాసేది ఉంటే ఓకే ఓకే అనుకొని ఏదైనా కానీ సెకండ్ నోటిఫికేషన్ అయితే అప్లై చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు 21 నుంచి స్టార్ట్ అయితే కాబట్టి అప్లై చేయండి. ఏదేమైనా పాత వాళ్ళైతే బాధపడకండి, కొంచెం సిబిటీలు ఎక్కువ తెచ్చుకొని ప్రయత్నించండి. అప్పుడే జాబ్ గెయిన్ చేయగలుగుతాం. మీ తరపున అయితే నేను కూడా బాధపడుతున్నా, మీరు కూడా బాధపడుతున్నారు చూస్తున్నా. వాళ్ళు మనల్ని మోసం చేసిరని చెప్పుకోవచ్చు. కొత్త వాళ్ళకైతే ఎక్కువ మార్కులు ఏం జరిగింది, ఎగ్జామ్ లేదు కాబట్టి ఇక ఫేవర్ చేసిన వాళ్ళకే మార్క్స్ ఎక్కువ ఇస్తారు. అట్లా జరిగిపోతుంది అది అంతే. ఇక సీసీఏ కట్ ఆఫ్ అయితే నేను చెప్తున్నా మళ్ళీ, సీసీఏ కట్ ఆఫ్ అయితే 40 నుంచి 55 or 60 అంతే, ఇంతకంటే ఎక్కువ పోదు అని నేను అనుకుంటున్నా. కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఎక్కువ మంది అయితే ఇదే చెప్తుర్రు. ఒక హిందీ వాళ్ళే హై చెప్తురు కానీ అందరు అయితే ఇలా తక్కువ చెప్తుర్రు. ఇదే జరుగుతుందని అనుకున్నాం. ఎన్ఏసీలో పాత వారిని అయితే కొంచెం బాధ పెట్టండి, దీన్ని బట్టి చూస్తే బాధపడ్డారనే చెప్పుకోవచ్చు అనేది చెప్తున్నా నేను. ఇంకొక ఇది వరకు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఎగ్జామ్ సిబిటి రాసిన వాళ్ళు, సిసిఏ క్యాండిడేట్స్ వాళ్ళ ఎన్ఏసి మార్క్స్ అండ్ సిబిటి మార్క్స్ అనేది కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎవరెవరు ఎంత అటెంప్ట్ చేసిర్రు అనేది అయితే చూద్దాం. కామెంట్ అయితే చేయండి, పక్క కామెంట్ చేయండి. దీన్ని బట్టి మన దాంట్లో మనకే తెలిసిపోతుంది. అందరు సీసీఏలే ఉన్నారు కాబట్టి మన ఛానల్కి అందరు సీసీఏలే చూస్తారు. సీసీఏలే కామెంట్ చేయండి. మొత్తం ఇట్లా మన సీసీఏ కోటా కింద ఉన్న వాళ్ళు ఎన్ఏసీలో ఎన్ని అటెంప్ట్ చేసి, ఎన్ఏసీలో మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, సిబిటీలో ఎన్ని మార్క్స్ ఉన్నాయి. మీకు ఎన్ఏసీలో మీకు మార్క్స్ తెలియకపోతే నాకు పర్సంటేజ్ చేయండి, పర్సంటేజ్లో మెసేజ్ పెట్టండి, నేను చేసుకొని చెప్తా. అందరి కలెక్ట్ చేసి ఇక్కడ ఒక పేపర్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మొత్తం చెప్తా. అందరైతే కామెంట్ అయితే చేయకుండా మర్చిపోకండి, ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ మార్క్స్ అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. సీసీఏ వాళ్ళు మనం చూసుకుందాం ఎంతమంది ఉన్నారు, అంతే మనం అజ్యూమ్ చేసుకున్నాం. సికింద్రాబాద్ జోన్లో, ఎస్సీఆర్ జోన్లో ఎంతమందికి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేది కూడా మాకు తెలిసిపోతుంది. ఎంతమంది ఎంత అటెంప్ట్ చేసిరు బట్టి చూస్తే అందరు మన వల్ల అప్లై చేసినప్పుడు నార్త్ వాళ్ళు రాకుంటే సేఫ్. మనం నార్త్ వాళ్ళు వస్తేనే కొంచెం హై పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ అయితే ఇదైతే కామెంట్ చేయండి. ఇదే ఇవాళ విషయం. తర్వాతనైతే డీవీ ఎట్లుంటుంది, తర్వాత ఏమేం చదువుకోవాలి, నెక్స్ట్ నోటిఫికేషన్కి ఎట్లా ప్రిపేర్ అయినంటే నెక్స్ట్ వీడియోలలో చెప్తుంటా. నెక్స్ట్ ఇంకెవరైనా సీసీఏ క్యాండిడేట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. వాళ్ళకు కూడా ఇది కొంచెం బాధపడుతున్నారు పాత సీసీఏ వాళ్ళు బాధపడకండి, ఎందుకంటే తక్కువనే కట్ ఆఫ్ ఉంటుంది అనుకుంటున్నాం. ఫస్ట్ సిబిటీలో అయితే కొంచెం స్కోర్ ఎక్కువ చేసుకోవడానికి ప్రయత్నించండి, కొత్త వాళ్ళకంటే తక్కువ మార్క్స్ ఉన్నాయి కాబట్టి. ఇవాళటి వీడియో అయితే ఇది మనది. అందరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇది ఓకే, బాయ్ ఫ్రెండ్స్.